బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా మేడిగడ్డపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో గత ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా కాంగ్రెస్ నిర్ణయాల్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించారు మంత్రి ఉత్తమ్. రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంపై వివరించారు మంత్రి ఉత్తమ్. ఇటు తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం 68% ఉందని, రాష్ట్ర విభజన తర్వాత 33% నీటి వాటాకి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వివరించారు. 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన పలు ప్రాజెక్టులపై కూడా వివరించారు మంత్రి ఉత్తమ్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రధానంగా ఏ అంశాల్ని ప్రస్తావించారు ఉత్తమ్? రేపు ఇరిగేషన్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో. అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ మీద ప్రధానంగా ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటు ఇటు కేఆర్ఎంబీ అంశాన్ని డిఫెన్స్ కోసమని బీఆర్ఎస్ వాడబోతోంది. సో ఈ కేఆర్ఎంబీకి సంబంధించిన పూర్తి అవగాహన కూడా ఎమ్మెల్యేలకు ఇస్తే వాళ్ళు డిఫెన్స్ మొదలుపెట్టినప్పుడు ఎలా అటాక్ చేయాలనే విషయం కూడా ఇటు పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇస్తే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వివరించినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జలాలు కేఆర్ఎంబీ అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న కృష్ణా జలాలు నాగార్జున సాగర్ డ్యామ్ తర్వాత మళ్ళీ ఏపీలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ లెక్కను చూసుకుంటే పరివాహక ప్రాంతం చూస్తే నదీ పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంటుంది, మిగిలిన 32% మాత్రమే ఏపీలో ఉంటుంది. కానీ నీటి వాటాలు జరిగినప్పుడు మాత్రము మొత్తం 811 టీఎంసీలో కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించారు. మిగిలిన 512 టీఎంసీలను ఆంధ్రకు కేటాయించారు. ఆంధ్రాకు అలా నీటి కేటాయింపులు జరగడానికి గల కారణాలు ఏంటి, అందులో ఉన్న పొరపాట్లు ఏంటి, అక్కడున్న గత ప్రభుత్వం చేసిన వహించిన అలసత్వం ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేసి ఎలా అటాక్ చేయాలనే విషయాన్ని కూడా పూర్తిగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే గూగుల్ మ్యాప్ చూపించుకుంటూ పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఓవరాల్ గా రేపు ఈ అంశం మీద పూర్తిగా అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరగబోతుంది కాబట్టి ఎలాంటి అటాకింగ్ చేయాలనే దాని మీద పూర్తి బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకే శ్రవణ్.